శ్రీపాద శ్రీవల్లభ స్వామికి జై. కాషాయ వస్త్రం కరదండధారిణిం కమండలం పద్మకరేణ శంఖం చక్రం గదాభూషిత భూషణాఢ్యం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. జై గురుదత్త. ఇంకా యూట్యూబ్ చూసే ప్రేక్షకులందరికీ జై గురుదేవదత్తమ్మ. చాలా అత్యంత అద్భుతంగా మన వీడియోల్ని ఆదరిస్తున్నారు, నా మీద ప్రేమతో చూస్తున్నారు. నిజంగా మీరందరూ చూస్తున్నారు కాబట్టి నాకు మళ్ళీ మళ్ళీ చేయాలని ఉత్సాహం కలుగుతుందమ్మా. నిజంగా దేవుడి వీడియోలు చూడాలంటే కనీసం నిజం చెప్పన 100-200 మంది కూడా చూడట్లేదు. కొన్ని వీడియోస్ చూస్తూ ఉంటే నావి కాదు, బయట వీడియోలు చూస్తుంటే దేవుడి మాటలు చెప్పేవాళ్ళవి కొంతమంది మహాత్ములు తప్ప, కొంతమంది అయితే ఎంత బాగా చెప్పినా 100 మంది 200 మంది కూడా చూడట్లేదు భగవంతుడు. అదే ఒక చిన్న డ్యాన్స్ ఏదో పెడితే అది వేల మందికి వెళ్ళిపోతుంది అనమాట. అంటే దానికి ఉన్న విలువ భగవంతుడికి సత్సంగం లేదా అని ఒక్కోసారి అనిపిస్తుంది అనమాట. కానీ మనల్ని మార్చేది, మనల్ని తీర్చేది, మనకు ఎలా నడవాలి చెప్పించేది ఒక సత్సంగాలు మాత్రమే, ఒక భగవంతుడి కృప మాత్రమేనమ్మా. కాబట్టి నీకు వీలైనప్పుడు టైం కుదిరినప్పుడు అంతా మన అందరూ ఈ వీడియోలు చూస్తారని, నన్ను నిజంగా ఇంకా ఇంకా ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, అందరికీ 10 మందికి కామెంట్ చేయండి. ఈరోజు నిజంగా మీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నేను యూట్యూబ్ ఎందుకు పెట్టానంటే నా మెమరీస్ నాకు ఉంటాయి అని చెప్పి ఒక ఆనందం కోసం పెట్టుకున్నా. అంటే నా మాటలు మళ్ళీ నేను వినుకోవచ్చు, అందులో తప్పు ఒప్పులు ఏదైనా ఉంటే నన్ను నేను సరిదిద్దుకోవచ్చు అని చెప్పి ఈ చిన్న యూట్యూబ్ లాగా పెట్టారనమాట. నాకు తెలియదు అసలు ఇలాంటివి చేయాలని కూడా తెలియదు. ఏనాటి నుంచో గత 30 సంవత్సరాలుగా సత్సంగాలు చెప్పి 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 ఇప్పుడు గొంతంత అరిగిపోయినప్పుడు ఇప్పుడు యూట్యూబ్ పెట్టాలనిపించింది. చూడండి, అది కూడా. అయితే డబ్బులు వస్తాయని తెలియదు నాకు, ఇలా ఏమి తెలియదు. అయితే స్వామి కోసం మహాత్ములు కలుస్తాను కదా, నాకు సిద్ధు పురుషులన్నా అవధూతలన్నా చాలా ఇష్టం అని మీ అందరికీ తెలుసు. నిర్మలమ్మ అంటే పిచ్చిదానిలో వెళ్ళిపోతుందని మీ అందరికీ కూడా తెలుసు. కొంతమందికి అంత పాత వాళ్ళకి తెలుసు, కొత్త వాళ్ళకి ఏమో తెలియదేమో. కానీ కాబట్టి నేను ఎక్కడ మహాత్ములు కలిసినా దానికోసం వీడియో మెమరీగా ఉంటుంది, గుర్తు కోసం ఉంటుంది, నాకు నేను చూసుకోవాలనుకుంటుంది. ఇది ఎవరైనా అలాంటి ఇష్టం ఉన్న వాళ్ళ ఒకవేళ చూసేదానికి కూడా అవకాశం ఉంటుంది, వెళ్ళలేని వాళ్ళకి అని ఒక చిన్న చిరు సంకల్పంతో పెట్టానమ్మా. అది ఈరోజు సుమారు నాకు సబ్స్క్రైబర్స్ వచ్చి 4600 దాకా పెరిగినారమ్మా. ఇది కూడా స్వామి అనుగ్రహంతో. మరి దాన్ని బట్టి కొంచెం పీరియడ్లోనే ఇంతమంది అలా చేసుకున్నారంటే చాలా నాకు సంతోషం అనిపించింది. ఇందులో ఏదైనా డబ్బులు వస్తే ఖచ్చితంగా నేను ₹1 కూడా నా సొంతానికి వాడుకోను. ఏదైనా డబ్బులు వచ్చాయి అంటే ప్రతి రూపాయి శ్రీపాద వల్లభ స్వామికో బాబాకి భగవద్భక్తికి ఆయన కోసమే తప్ప నేను నాకు ఎటువంటి ₹1 కూడా నేను తీసుకోను అని చెప్పేసి మీ అందరికీ, యూట్యూబ్ చూసే ప్రజలందరికీ మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఎందుకంటే మీరందరూ అంత శ్రద్ధగా చూడబట్టే నాకు ఇంతమంది అభిమానులు అయ్యారు, ఇంతమంది వ్యూస్ పెరిగినారు అని నాకైతే చాలా ఆనందంగా ఉంది. ఏదో సత్సంగాలు చెప్పుకునే నాకు ఏదో ఒంటరిగా నేను చాలా బాధల్లో ఉంటే మీరందరూ నాకు చేతునిచ్చి మీరందరూ ఆ వీడియోల కోసం ఎదురు చూసి నా వీడియోల ద్వారా మారామమ్మా, మీది చాలా న్యాచురల్గా ఉన్నాయి అని చెప్పి నాకు ఒక నెగిటివ్ కామెంట్ కూడా పెట్టకుండా మీరు నన్ను అంతా పాజిటివ్గా చూస్తున్నారంటే నిజంగా నాకు ఇంతకన్నా నాకు ఏం కావాలమ్మా. 10 మంది గుండెల్లో ఉండడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నానమ్మా. నిజంగా చాలా అదృష్టం అమ్మా. మీ అందరికీ ఆ భగవంతుడు, ఆ దత్తుడు, మీరు నమ్ముకున్న భగవంతుడు ఎల్లవేళలా కాపాడాలి అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా నిజంగా బాబా దగ్గర సీడీలో కోరుకుంటున్నాను. తల్లి, మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా బాధ, నా ఆవేదన అంతా
సిద్ధమంగళ స్తోత్రం ప్రతి వాళ్ళు కూడా చదవాలి, దత్తభక్తులు విధిగా నేర్చుకోవాలి అని ఒక మహా సంకల్పంతో ఈ దత్తాత్రేయ స్వామి, శ్రీపాద వల్లభ స్వామి నాకు శ్రీపాద వల్లభ చరితామృతం వచ్చిన నెలకోయి నా దగ్గరికి వచ్చింది. అప్పటి నుంచి అలా మొదలుపెట్టి నాతోనే మొదలుపెట్టించారు స్వామి అని మీకు ఎన్నోసార్లు ఎన్నో వీడియోలో కూడా నేను చెప్పాను. ఈరోజు దాన్ని అందరూ పట్టుకున్నారు నిజంగా. అది ఒక వజ్రం అని తెలుసుకున్నారు, ఒక మహామంత్రం అని తెలుసుకున్నారు. ఈరోజు అనేక మంది అనేక విధాలుగా అనేక లాభాలు లబ్ధి పొందుతున్నారమ్మా. ఎంతమంది అంటే ఎన్ని లీలలు చెప్పుకున్నా తనివి తీరవన్నమాట. అలాంటి సిద్ధమంగళ స్తోత్రాన్ని మీరందరూ కనీసం ఒక్కసారైనా చదవండి. అందుకే మీకు అన్నిసార్లు మొన్న కూడా నేను కామెంట్స్లో పెట్టారు, ఇలా ఎలా చదువుకోవాలమ్మా ఏంటమ్మా నేను చాలామంది అడిగారు. చాలా వీడియోస్ నాది సిద్ధమంగళ వీడియోస్ చాలా ఉన్నాయి. ఆ వీడియోలన్నీ మీరు ఒక పని లేదు అనుకుంటే రాత్రిపూటైనా ఒక్కోసారి పెట్టేసి ఇంటా అలా నిద్రపోండి. చాలా మంచిగా ఉన్నాయి వీడియోస్ అన్నీ. స్వామి పలికించిన మాటలు నేను కాదు పలికించింది, స్వామే పలికిచ్చారు. కాబట్టి ఆ వీడియోలన్నీ తప్పకుండా ఒక్కటి చూస్తే వాళ్ళ అనుభవాలు, ఎంతమంది అనుభవాలు ఒక్కరిది అని చెప్పలేనమ్మా, అంతమంది అనుభవాలు అనమాట. పెళ్లి కాని వాళ్ళు పెళ్లి చేసుకున్నారు స్వామి అనుగ్రహంతో. అలాగే ఆర్థికంగా ఎంతో నష్టపోయినా ఇంకా మా వల్ల కాదు అనుకున్న వాళ్ళు దాన్ని చేసుకొని ఎంతో లబ్ధి పొందారు. ఒక్కొక్క అనుభవం ఒక్కొక్కరిది ఒక్కొక్కరోజు చెప్పాలా అని అనిపిస్తుంది అనమాట నాకు. ఈరోజు పేరైతే చెప్పకూడదు, చెప్పను. నాకు బాగా అత్యంత ఆత్మీయమైన ఒక వ్యక్తి, ఒక ఆడావిడ ఒక 10 సంవత్సరాల క్రితం నాకు కాల్ చేశారమ్మా. మేమంతా చాలా లాస్ అయిపోయినామమ్మా, మేము వేరే చెరువుల్లో లాస్ అయిపోయాం, నష్టపోయినాం అని చెప్పేసి నన్ను ఒక తల్లి అడిగింది. నువ్వు ఏం బాధపడద్దమ్మా, సిద్ధమాలను పట్టుకో, గట్టిగా స్వామి చూసుకుంటారు అని చెప్పడం జరిగింది. ఆవిడ నిజంగా నేను ఎలా చెప్తే అలా చేసుకున్నారు. నిజంగా ఆవిడ 40 రోజులు తిరగకుండానే మళ్ళీ పూర్వం వైభవాన్ని అంతా పొందిన. అది కూడా ఎన్ని, ఒక 50,000 60,000 కాదండి, సుమారు ఒక 6-7 కోట్లు లాస్ అయిన ఒక దంపతులు సిద్ధమంగళ స్తోత్రం చదివి సిద్ధుల యొక్క అనుగ్రహం పొంది మళ్ళీ వాళ్ళు పూర్వపు వైభవాన్ని పొందారండి. అప్పటి నుంచి వాళ్ళు విశ్రాంతి లేకుండా ఎంతోమందికి అందిస్తూ ఉన్నారు ఈనాడు వాళ్ళు ఆ సిద్ధమంగళ స్తోత్రాన్ని. చాలా నాకు ఆనందం కలుగుతుందన్నమాట. ఎందుకంటే కృతజ్ఞత అనేది భగవంతుని మనం ఇచ్చే పెద్ద గిఫ్ట్ అమ్మ. మనం అనుకుంటాము ఏదో చేసేస్తున్నాము, భగవంతుడికి ప్రసాదం పెట్టేస్తాం, 2 పూలు పెట్టేస్తాం, అదే కృతజ్ఞత అనుకుంటాం. కాదు, దాన్ని 10 మందికి వెల్లడి చేయడమే భగవంతుడికి మనం ఇచ్చే పెద్ద కృతజ్ఞత. అది గిఫ్ట్ అన్నమాట. ఆయన మనకు అలా చేశాడు కాబట్టి నేనే కాదు, నాతో పాటు ఇంకా ఇంకా మంది అందరూ బాగుండాలి అని చెప్పి మనం ఎప్పుడైతే భావన చేసుకుంటామో భగవంతుడు ఆటోమేటిక్గా మన సంకల్పాలకి ఇంకా బాగా నిజంగా ఆదర్శంగా తీసుకోమని చెప్తారనమాట. మొన్న నేను పిఠాపురంలో ఇలాగే సత్సంగాలు చెప్తూ ఉన్నా, అమ్మ నేను అలా ఆదర్శంగా తీసుకొని నేను ఆ రోజు నాకెవరూ తెలీదు, నిజంగా సిద్ధమాలోనే తెలీదు. ఆనాడు నేను అలా స్వామి మాట ప్రకారం తీసుకొని వచ్చి ఈరోజు కొన్ని వేల లక్షల మందికి అందించడం జరిగింది. మరి మీరందరూ కూడా ఎందుకు చేయరా పని? చక్కగా 11 ఇళ్లలో లేదంటే 20 ఇళ్లలో ఇలా పెట్టుకొని మీరు కూడా సంకల్పంతో చెయ్యండి అంటే దాంట్లో కొంతమంది ఆడవాళ్ళు ముందుకు వచ్చారు. నంద్యాలలో ఒక తల్లి రుక్మిణి అని పేరు చెప్పారు ఆ తల్లి. అలాగే మన కాకినాడలో ఒక అమ్మ, ఆవిడ యశోద అనుకుంటాను ఆవిడ పేరు, వాళ్ళు ముందుకొచ్చి ఒక ఆమె 41 ఇళ్లలో 11 సార్లు చేపిస్తాను అని ఆవిడ అనుకుందంట. ఇలాగే ఈ యొక్క కర్నూలులో వీళ్ళు కూడా, నంద్యాల వాళ్ళు కూడా ఇలా అనుకున్నారట. వాళ్ళు కూడా ఇంటింటికి తీసుకెళ్ళి మేము సిద్ధమంగళతో అందిస్తాము అని చెప్పేసి వాళ్ళు ప్రచారం చేస్తున్నారండి. దేని చెప్తున్నానంటే ఇంత మంచి మహామంత్రాన్ని, ఇది నిజంగా బీజాక్షరాలతో కలిగిన మహామంత్రం అంట. ఇది స్వామివారిది, దత్తుడుగా దర్శించి అనుభూతి చెందిన మహామంత్రం అట. కానీ అలాంటి యొక్క సిద్ధమంగళ స్తోత్రాన్ని మనమే కాదు, ఇది అందరూ బాగుండాలి, అందరూ అంటే ఆ నోట్లో ఆ సిద్ధమంగళం పలకాలి అనే భావన మనలో రావాలి.
మనం అందరినీ తీసుకొని ఆదర్శంగా తీసుకొని మనం ఇంకా ఇంకా ఊరే కాదు అందరికీ అందించాలి. ఈ వీధిలో కాదు, ఇంట్లో కాదు, మన పిల్లలకి పెద్దలకి అందరికీ అందించాలి అనే ఒక దృఢమైన నమ్మకం, విశ్వాసం, భక్తి, శ్రద్ధ ఇవన్నీ రావాలమ్మా మనకి. నాకు వచ్చేసి కదా కాబట్టి నేనే చదువుకోవాలి, ఇంకెవరు పర్లేదులే అనుకోకూడదు. అలా అయితే మనం అక్కడే వింటాం. ఇది 10 మందిది చదవాలి స్వామి, ఈ 10 మందిని వాళ్ళు ఇంకొక 10 మందిని, ఇలా వాళ్ళు ఇంకో 10 మందిని, ఇలా అది అనంతం అయిపోవాలి ఇది అని చెప్పేసి మనం ఎప్పుడైతే ఎవరి నోట్ అయినా సరే సిద్ధమలవుతున్నాం. తెలియని వాళ్ళు ఇప్పుడు లేరు. నిజంగా మాట్లాడితే చాలా వరకు అందరికీ తెలుసు. కానీ వాళ్ళు ఎప్పుడో వచ్చింటుంది ఆ మహామంత్రం. వాళ్ళు పాడలేకపోయి ఉంటారు. వాళ్ళు దాన్ని పక్కన పెట్టేసిన సందర్భాలు ఉన్నాయి. వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ కర్మ ధ్వంసం అయినప్పుడు మాత్రమే సిద్ధమంగళ నీ దగ్గరికి వస్తుంది తప్ప ఎప్పుడు రాదమ్మా. అది ఎప్పుడో ఇచ్చింటారు మనకి. అయినా ఏదోలే వింటాం, ఏదోలే అదా మంత్రం అంట, అదేదో సిద్ధమలవుతాం అంట, ఎన్నని పాడతాం, ఎన్నని వింటాం, అందరూ చెప్పింది ఇదే కదా అని మనం పక్కన పెట్టేస్తాం. కానీ అది ఏదో ఒకసారి మనం దీన్ని ఎందుకు ఒకసారి ఇచ్చారు కదా, ఒకటి ఏది మన దగ్గరికి ఊరికే ఒక వస్తువు వచ్చిందంటే ఊరికే రాదు. అది భగవంతుడి కృప. చాలా మనం ఉంటే కానీ అది ఏదైనా సరే నీ దగ్గరికి వచ్చిందంటే భగవంతుని కృపలేని నీ దగ్గరికి రాదు ఆ వస్తువు. కాబట్టి వచ్చింది, ఒకసారి దీన్ని చూద్దాం, దీని అంతేదో చూద్దాం అనుకొని దీన్ని మొదలు పెట్టండి. అంత అద్భుతం అన్నమాట. అలాగే ఆపద్దొరక స్తోత్రం, అలాగే నృసింహసం అష్టకం, అలాగే సిద్ధమంగళ స్తోత్రం, అలాగే దత్తస్తవం, దత్తుడికి సంబంధించింది కాబట్టి లేదు ఏదైనా మా భగవంతుడికి సంబంధించి ఏదైనా సరే కాసేపు అలా నామని చెప్పుకుంటా అలాగా ధ్యానంలో కూర్చొని అలాగే స్వామిని స్మరించుకుంటూ ఉంటే మనకి ముందు ప్రాపంచికంగా డబ్బులు, ఐశ్వర్యం ఇవన్నీ కావాలా అని సెకండరీ. కానీ ప్రతి మనిషికి కావాల్సింది మనశ్శాంతి. ఆ మనశ్శాంతి అయితే మీకు అయితే మాత్రం పుష్కలంగా తప్పకుండా వస్తుంది. అలాగే మీరు అనుకున్న పనులన్నీ తప్పకుండా అవుతాయి. ఇది చదివి గొప్ప గొప్ప ఉద్యోగాలు పొందిన వాళ్ళు ఉన్నారు. నిజంగా ఇది అబద్ధం కాదమ్మా. ఇదేదో కాకతీయంగా చెప్పే మాట కాదు. నేను ఇది అందుకు మీకోసం అంత రోజు సిద్ధమంగళని హెడ్డింగ్ పెట్టి మీకోసం ఎందుకు చెప్తున్నానంటే అందరూ అంత అనుగ్రహం పొంది ఉన్నారు. ఇంకొక విషయం మీకు పంచుకుంటాను. మీరు నేను చెప్పే మాట నమ్మద్దండి. మీకే అనుకోని ఒకసారి సిద్ధమంగళ అంట ఏందో చెప్తున్నారు ఈవిడ ఇన్నిసార్లు చెప్తున్నారు యూట్యూబ్లో అని చెప్పేసి ఆ సిద్ధమంగళ ఒకసారి చదువుకొని స్వామి ఈ సిద్ధమంగళం చదువుకుంటే అనుగ్రహం వస్తుందంట అని మా నిర్మలమ్మ చెప్పారు. నాకు చిన్న డబ్బులు ఇవన్నీ కూడా నేను తర్వాత కోరుతాను. ఇప్పుడు నాకు ఒక పెద్ద గుడికి వెళ్తాను. ఆ గుడిలో చాలా రష్ ఉంది. మరి నేను దర్శనం చేసుకోవాలి. నీ సిద్ధమంగళ స్తోత్రం చదువుతూ నేను ఈ దర్శనానికి వస్తాను. నిజంగా ఆ సిద్ధమంగళతో అంత మహిమగలదైతే నన్ను క్షణంలో ఆ యొక్క క్యూలో నుంచి నన్ను తీసుకెళ్ళని చిన్న మాట అనుకోండి చాలు. అయితే స్వామి అనుగ్రహంతో తప్పకుండా మీరు 2 నిమిషాలని మీరు దర్శనం చేసుకొని వచ్చింటారండి. ఇలా కొన్ని వేల మంది జరిగిందనమాట. చిన్నది అది చిన్న కోరికే. ఇంకా పెద్ద కోరికలు అయితే తీర్చుకొని ఉంటాడా స్వామి. చాలా చాలా అనుభవాలు ఉన్నాయి. మీతో రోజు ఒక్కొక్కరి అనుభవం మీకు చెప్తానమ్మా. కాబట్టి మీరందరూ సిద్ధమంగళ స్తోత్రాన్ని ఎంత భక్తి శ్రద్ధలతో చదివితే స్వామి మనకు అంత అనుగ్రహిస్తారు. నిన్న ఒక ఆమె కామెంట్లో పెట్టారు, అమ్మా చాలా డౌట్స్ ఉన్నాయి, ఆ డౌట్స్కి అంతా క్లారిఫై చేసినప్పుడు అడిగింది ఒక లేడీ, అమ్మ భార్యాభర్తలు ఉండవచ్చా అని ఏదో అడిగింది. అది నిజంగా క్వశ్చనే కాదు. దేనికంటే ఇది ఒక పెద్ద వీడియో చేయాలనిపిస్తుంది. ఆయన ఎందుకు మీకోసం చెప్తాను 2 నిమిషాలు. భగవంతుడి భక్తికి మీ యొక్క సంసారానికి సంబంధమే లేదమ్మా. దేనికంటే భార్య, భర్త, పిల్లలు, ఇల్లు, కుటుంబం ఇది ఒకటి, భగవంతుడి సేవ ఒకటి. నువ్వు ఇంట్లోనే భర్తను లేదా భార్యను లేదా నీ బిడ్డల్ని అక్కడ వాళ్ళు వదిలేసి నువ్వు భగవద్భక్తికి వచ్చేది ఏమీ లేదు. అంటే సంసారంలో ఉంటూ నువ్వు సిద్ధమంగళం చదువుకొని నీకు అడ్డం వచ్చిందా? చెప్పమ్మా, నిజంగా చెప్పు. అడ్డం వచ్చిందా? లేదు కదా. నీ భర్తతో సంతోషంగా ఉండడానికి నీకు సిద్ధమంగళం అడ్డు రాలేదు కదా. లేదా నీ భార్యతో సంతోషం ఉండడానికి నీకు భక్తి అడ్డు రాదు కదా. నీ మనసులో భగవంతుడు ఉండాలి. కానీ స్వామి ఇచ్చిన ఆ యొక్క నీ సంసారాన్ని వదులుకొని ఎవరు
వదిలేసి వచ్చేయమ్మా అని ఎవరు చెప్పరు. కాబట్టి నువ్వు హ్యాపీగా సంతోషంగా నీ కుటుంబంతో హాయిగా ఆనందించు, నీ భర్తతో ఆనందించు, నీ భార్యతో ఆనందించండి. చాలామందికి డౌట్, నేను గురుచరిత్ర పారాయణ చేయిస్తున్నాను వారం రోజుల దాకా, మా ఆయన్ని అసలు ఇట్లాంటి విషయాలు చెప్పడానికి కూడా నాకు సిగ్గుగా ఉంది. కానీ సిగ్గుపడకూడదు, చెప్తున్నాను. నేను మా ఆయన దగ్గరికి రమ్మని వద్దని చెప్పేశానండి, నేను కిందే పడుకోవాలి కాబట్టి ఇవన్నీ అని చాలా కుటుంబంలో కలహాలు తెచ్చుకుంటున్నారు. నిజమే కదా, భర్తకి ఏమనిపిస్తుంది, నువ్వు పూజలు మూలానే కదా నువ్వు ఇలా చేస్తున్నావు, కాబట్టి నువ్వు పూజలు చేయడానికి వీలేదంటారు భర్త. నువ్వేం చేస్తావు? ఏం చేయలేవు. అలాగే భార్య అంటుంది, ఏం చేస్తావు? ఏమి చేయలేం కదా. కాబట్టి ఇంట గెలిచి రచ్చ గెలవాలి. అక్కడ భర్త అంటే ఎవరు? గురువు. భార్య అంటే ఎవరు? నీ ఇంటికి దేవత ఆవిడ. కాబట్టి వాళ్ళు ఇద్దరు అన్యోన్యంగా ఉంటేనే నువ్వు అక్కడ భగవంతునిలో ప్రేమ సంపాదించుకోగలుగుతావు తప్ప మనం ఇంక దేంట్లో వచ్చినా సంపాదించుకోలేవు. నువ్వు అక్కడ నిజంగా నీ భర్తను బాధ పెట్టేసి 10 రోజులైనా, లేదంటే ఈరోజు శుక్రవారం, ఈరోజు శనివారం, ఈరోజు ఆదివారం, ఈరోజు మీరు నన్ను ముట్టుకోకూడదండి, ఈరోజు దగ్గర రాకూడదండి, ఈరోజు ఇదండి అదండి అని చెప్తే, నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, మీ అందరికి ఒక అమ్మలా చెప్తున్నాను, భర్తలు పక్కదారి పెట్టే అవకాశం ఉంటుంది. తల్లులారా, బంగారంలో చిన్నపిల్లలు భక్తిలో కూర్చొని చెప్తాను నేను, పెద్దవాళ్ళకి కాదు. వాళ్ళు ఎలాగైనా ఉండగలుగుతారు, వాళ్ళకి ఏమి ఇప్పుడు దాంతో అవసరం లేదు, సంసారంతో అవసరం లేదు. వాళ్ళ భక్తితో నిండి మునిగి తేలుతున్నారు. వాళ్ళు కూడా అలా భర్తలు ఒప్పుకోకుండా వాళ్ళు కూడా మంచిగానే ఉండండి, తప్పేం కాదు. అదేమి సృష్టి రహస్యం, అదే తప్పు కింద రాదది. నీకు ఆకలి ఎలాగో అవసరమో, నీకు ఇవన్నీ ఎలాగ అవసరాలో, అది కూడా వాళ్ళకి ఒక అవసరం లాంటిది అది కూడా. కానీ అవసరంలో మునిగిపోయి తేలిపోమని చెప్పలేదు. భగవద్భక్తులు ఉంటూ నువ్వు ఆ సంసారాన్ని కూడా కొనసాగించాలి. చిన్నపిల్లలు అలా వాళ్ళు ఏం చేస్తున్నారు, నా భర్త అమ్మో ఇది తప్పేమో, ఇది మహా తప్పు అపరాధం అని చెప్పేసి వాళ్ళ భర్తల్ని దగ్గరికి రానివ్వకుండా, ఈరోజు ఇంకొక రోజు అండి, ఈరోజు పారాయణ చేసుకోండి, ఈరోజు సిద్ధమనం చేశా, ఈరోజు మన ఇంట్లో పూజ చేశా కాబట్టి నువ్వు రాకపోతే నిజంగా వాళ్ళ కోపం రాదా మగవాళ్ళకి? మీరు చెప్పండి. ఇలాంటి మాటలు నిజంగా నేను ఎప్పుడు చెప్తాను అనుకోలేదు. ఆవిడ అడిగింది కాబట్టి ఇప్పుడు చెప్పాల్సి వచ్చింది. మరి మగవాడికి కోపం వస్తుంది కదా. మళ్ళీ మీరు ఎలా మనశ్శాంతి చేసుకుంటారు అక్కడ? అప్పుడు నీకు భర్తకు అక్కడ ఏం కావాలనో, నీకు భర్తకి ఇష్టమైన కూర చేసి పెట్టు, నీ భర్త నీకు ఎలా ఉండాలో అలా ఉండు, లేదా నీ భర్తకు నీకు నీ నుంచి కోరుకుంటున్నాడు అవన్నీ అందించు. అదే కదా భక్తి అన్నా, శ్రద్ధ అన్నా, విశ్వాసం అన్నా, ప్రేమ అన్నా. ఆ భగవంతుడిలోనే నీ భర్తను చూసుకుంటున్నావు, లేదా భక్తులోనే భగవంతుని చూసుకుంటున్నావు. ఇదే కదా మనకు కావాల్సింది. అందుకని మన సంసారానికి భక్తికి సంబంధమే లేదు బంగారు తల్లులారా, బంగారు తండ్రులారా. కాబట్టి మీరందరూ సుఖ సంతోషాలతో ఉండండి. కొంతమంది కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటే నాకు ఏం చెప్పాలో కూడా ఒక్కోసారి తెలియదు. ఫోన్లు అడుగుతూ ఉంటారమ్మా, నా భర్త ఇలా నన్ను నా దగ్గరికి వెళ్ళకుండా ఇలా బాధపడుతున్నాడు, తిడుతున్నాడమ్మా, నువ్వు పూజలు చేయొద్దు అంటే. మరి నిజంగా తిడతారు కదా, తిట్టరా వాళ్ళు వాళ్ళ వయసులో ఉన్న పిల్లలు, వాళ్ళ వయసులో ఉన్నవాళ్ళు మీకు భక్తులను మునిగి తేలిపోండి. కానీ అది కూడా మీకు ఒక బంధమే కదా. కాబట్టి అవన్నీ దూరంగా పెట్టి మీరు పొందే ఆనందం ఏమీ లేదమ్మా. కాబట్టి మీరు ఏది తినాలా, అలాగే మాంసం తినాలా అని అడుగుతుంటారు, మటన్ తినచ్చా, ఇది ఎగ్గు తినచ్చా అని అడుగుతూ ఉంటారు. నేనైతే ఒకటి చెప్తానమ్మా, నాకు ఏం తెలుసో తెలీదో నాకు తెలీదు. ముందు మీ మనసును శుద్ధిపరచుకోండి. మీ మనసు ఇక్కడ చిత్తం శాంతి ఉంటే చాలు. కానీ మన మనసు అంతా, మన ఒళ్ళంతా మాంసమే, అది తినకు, అది ఏదో తింటే అపరాధము, తింటే తప్పు అని మీరు అనుకోవద్దండి. మీ మనసుకు ఏది నచ్చితే అది తినండి, దాన్ని వెరతికెళ్ళగా తినండి. ఇంక తినాలి, ఇంకా వద్దు అనుకుంటే మానేయండి. మనసులో తినాలి అనుకొని బయటికి అయ్యో ఎట్లా దేవుడు కొడతాడేమో, దేవుడు నువ్వు తిన్నా ఏమన్నాడు, తినకపోయినా ఏమన్నాడు, నీ మనసు అక్కడ కల్మషం లేకుండా ఉండాలని ఎప్పుడు కూడా మన వీడియోలు చెప్తూ ఉంటా. అది కాదు నీకు అడ్డం వచ్చేది. నువ్వు గురుచరిత్ర పారాయణం చేయి, నువ్వు సిద్ధమంగళ చేయి, అత్యంత ప్రేమతో, భక్తితో, శ్రద్ధతో. ఎంతోమంది భక్త సిరియాల్, ఒక తమిళ్ అనమాట, వాళ్ళ భక్త సిరియాల్ ఒక మంచి భక్తుడు, అలాగే భక్త కన్నప్ప ఒక భక్తుడు, ఇలా ఎంతోమంది ఆదర్శంగా తీసుకున్నాం మన వాళ్ళందరినీ. మరి వాళ్ళందరూ అసలు ఎంత గొప్పగా భగవంతుని సేవించగలిగారు. మరి మనము అవేవో వంకలు పెట్టుతున్నాం, అవన్నీ మాంసం తినచ్చా, భార్యాభర్తలు ఉండొచ్చా, స్నానం చేయొచ్చా, తర్వాత వచ్చి ఉపవాసం ఉండాలా, ఇవన్నీ మనకు భగవంతునికి ఒక వంకలు పెడుతున్నావు. నువ్వు అవన్నీ హ్యాపీగా
శుభ్రంగా తిను, శుభ్రంగా స్నానం చేయి, లేదంటే ఇంకోటి ఇంకోటి నీ యొక్క మంచితనంతో ఉండు బతకాలేగా తప్ప మన భగవంతుడికి ఇవన్నీ మనకు అడ్డుగోడలు కానే కావు. నీ అడ్డుగోడలంతా నీ మనసే. ఆ మనసుని భగవంతుని వైపు మళ్ళించు. ఇంట్లో భర్తతో సంతోషంగా ఉండండి, భార్యతో సంతోషంగా ఉండండి, కుటుంబంతో గడపండి. కుటుంబంతో గడపకుండా నేను పద్దాక యాత్రలకు వెళ్ళిపోతా, నేను ఇంకోటికి వెళ్ళిపోతా అని అనద్దండి. దేవుడికి చెడ్డ పేరు తేవద్దండి. భర్త వెళ్ళమన్నాడా, వెళ్ళండి. అదే గురించి చెప్పింది మనకి. భార్య ఆగిపో అందా, భర్త ఆగిపోవాలి. కుటుంబానికి కొంత టైం కేటాయించండి. చక్కగా సాయంకాలం వచ్చిన భర్తతో కాసేపు ప్రేమతో మాట్లాడండి. ఏం కావాలని అడగండి. ఇవన్నీ భర్తతో ప్రేమగా ఉండమని చెప్పింది కానీ గురు చరిత్ర, దత్త చరిత్ర ఇవన్నీ సంసారం వద్దమ్మా మీకు అని చెప్పిందా? ఎక్కడ కొన్ని చూపించండి. ఎక్కడా లేదు. ఇది మనం అనుకున్న మాటలే తప్ప ఏమి కాదు. నీ మనసుకు ఎట్లా అనిపిస్తే అలా చెయ్యి. నీ మనసే నీ పెద్ద సాక్షి. అట్లనే ఏదోటి భర్తను బాధ పెడతావా? నీ భర్తను బాధ పెడితే అక్కడ ఇంకా వ్యామోహం అనేది ఉంటుంది, వాళ్ళకి ఉంటుంది, ప్రేమ అనేది ఉంటుంది, ఆ యొక్క తపన అనేది ఉంటుంది. అప్పుడు నీ భర్తతో అది కూడా ఒక సృష్టి అది కూడా నువ్వు ఒక దాంట్లో కూడా భగవంతుని చూడగలగాలి. బాబా అన్నారు, అరే మీ అశుద్ధుడు పురుగును అన్నారు. అశుద్ధంలో కూడా పురుగును చూపించిన భగవంతుడు, సృష్టికారంలో భగవంతుడు చూపించిన అది కూడా ఒక నిజంగా మాట్లాడితే ఒక సృష్టి. దాన్ని భగవంతుని అంటే ఇంట్లో భర్తని బాధ పెట్టద్దండి. చాలా హాయిగా వాళ్ళ కోరిక అడిగినప్పుడు శ్రద్ధగా తీర్చండి, తప్పేం కాదది. కాబట్టి ఇలాంటి మాట నేను మాట్లాడుతున్నందుకు నన్ను మనస్ఫూర్తిగా క్షమించండి. ఎందుకంటే నా బిడ్డలు లాంటి వాళ్ళు మీరు అడుగుతున్నారని నేను మీకు సమాధానం చెప్పానమ్మా. కాబట్టి మీరందరూ కూడా, మన దత్త బిడ్డలందరూ కూడా కుటుంబంతో మంచిగా ఆనందంగా గడపాలని, కుటుంబాన్ని విస్మరించేసి ఒక భగవంతుని సేవలో వచ్చేస్తే అది ధర్మం కాదు. దేనికంటే చెప్తున్నాను, ఇక్కడ సిడీలో చాలామంది ఉన్నారు. కొంతమంది భక్తితో కొంతమంది ఉంటే, ఇంట్లో పాపం జరగకుండా కొంతమంది ఉంటే, భార్యను వదిలేసి కొంతమంది ఉంటే, భర్తను వదిలేసి కొంతమంది ఉంటే, భార్య చచ్చిపోయి కొంతమంది ఉంటే, భర్త చచ్చిపోయినాడు కొంతమంది ఉంటే, బిడ్డలు చూడకుండా అనాథలుగా కొంతమంది ఉంటే, ఇలా ఎంతోమంది కొన్ని బాబా క్షేత్రమని చెప్పాం, కొన్ని అరుణాచలం కావచ్చు, సిడీ కావచ్చు, కాశీ కావచ్చు, ఇలా ఎంతోమంది అలా వెళ్ళిపోయి సేవ చేసుకుందామని ఉన్నారు. కానీ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా గమనించండి. ఇంట్లో అందరినీ వదిలేసి, సంసారాన్ని వదిలేసి మీరెవరు భక్తిలోకి రండి. కానీ అలా వెళ్ళిపోమాకండి. నాటి చిరమని కట్టుకున్న భార్యను వదిలేసి నువ్వు ఏం పొందుతావు అసలు అక్కడ బయటికి వెళ్ళి చెప్పండి. భర్తతో కాపురం చేసిన 7 అడుగులు నడిచిన భార్యను అక్కడ దగ్గర లేకుండా భర్త తిట్టాడని వెళ్ళిపోతే దానివల్ల ప్రయోజనం ఏముంది చెప్పండి. భార్య భర్తలు కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, మళ్ళీ ఒకటవుతారు. అదంతా భగవంతుడికి చెడ్డ పేరు. మీరు అనుకుంటున్నారు నాకు ఈ భర్తతో కాపురం నా వల్ల కాలేదు, భార్యతో కాపురం నా వల్ల కాలేదు అని తిట్టుకుంటాం మనం. కానీ కానే కాదు. లేని వాళ్ళకి తెలిసిన బాధ ఏంటో ఉన్నప్పుడు విలువ తెలుసుకొని హాయిగా మళ్ళీ ఒక క్షమాగుణం చెప్పుకొని మళ్ళీ ఒకటి అయ్యేసి ఆదర్శంగా జీవించాలి. సీతారాములు ఆదర్శం కదా మనకి, రాధాకృష్ణులు ప్రేమకు ఆదర్శం కదా మనకి, శివపార్వతులు వీళ్ళంతా ఆదర్శం కదా మనకి చెప్పండి. కాబట్టి మనందరినీ వీళ్ళందరూ మహాత్ముల్ని వీళ్ళంతా ఆదర్శంగా తీసుకొని, భగవంతుని మనం ఆదర్శంగా తీసుకొని మనందరూ సంతోషంగా ఉండాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా సిద్ధమంగళవుతున్న ప్రతిరోజు మీరందరూ చేసి మునిగి తేలుతారనేసి, అలాగే కుటుంబంతో ఆనందంగా జీవిస్తారని మీ అందరినీ మనస వాచ కర్మ కోరుకుంటున్నాను. జై గురుదేవ దత్తకి జయమా.